ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా వాళ్ళ కన్నీళ్లు తుడిచే ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక తల్లి నుంచి చెల్లెలు దాకా, అన్న నుంచి తమ్ముడి దాకా, ఒక ముసలాయన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళుతూ ఎన్నో అక్రమ కేసులున్న మరి అలా వీరోచితంగా పోరాడుతున్న కేటీఆర్ గారు లగచెర్ల నుండి ఆదిలాబాద్ వరకైతేనేమి, మహబూబాబాద్ నుంచి మహబూబ్నగర్ వరకైతేనేమి, మూసీ నది పరివాహక ప్రాంతం అయితేనేమి, మంజీరా పరివాహక ప్రాంతం, ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి మేఘాల మీద పోయి అక్కడ ప్రజల గొంతుకగా ఉండి ప్రజల తరపున పోరాటం చేస్తున్న కేటీఆర్ గారి మీద ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాప్రభుత్వం అనే పేరుతోని ప్రతీకారం తీర్చుకున్నందుకు వచ్చిన కేసులు 14, అన్ని అక్రమ కేసులే. రకరకాల అబద్ధాలను ప్రచారం చేస్తున్న సమయంలో నిజాలు ప్రజలకు తెలపడానికి కోసం మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర పోతే అక్కడ కేసు, చార్మినార్ దగ్గరికి పోయి నిజాలు